సందర్భాల్లో దేవుడు అనేక పరీక్షలు కూడా మన జీవితాల్లో పెడతాడు. పెట్టినప్పుడు విశ్వాసాన్ని ముందుకు సాగించాలి. అంతేకాని నా జీవితంలో ఈ కష్టం ఏంటి వచ్చింది, నా జీవితంలో ఈ నష్టం ఏంటి వచ్చింది, నేను దేవుని నమ్ముకున్నాను కానీ నా జీవితంలో ఈ పరిస్థితి ఏంటని మనం ఒక్కొక్కసారి కృంగిపోతాం. శ్రమ దినానికి కూడా కృంగినడలు మనం చేతకాని వారు అని దేవుని లేఖనంలో మనకు చెప్పుచున్నది. దేవుని వాక్యం అనగా దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యమే మనం బలపరిచేది, దేవుని వాక్యమే మనం స్థిరపరిచేది, దేవుని వాక్యమే మనల్ని ముందుకు నడిపించేది. మరి మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఉన్నవారు ఈ సంవత్సరంలో ఈ భూమి లేనప్పటికీ దేవుడు ఎంతగానో మనందరినీ సురక్షితంగాను క్షేమకరంగాను ఆరోగ్యకరంగాను మనందరినీ ఎంతగానో కాపాడి ఉన్నాడు. మరి ఆయనకి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. కానీ